జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్లలో లెగిస్తే ప్రతిసారి ఒక పదం వాడేవాడు. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అని చెప్పి వాళ్ళకేదో జగన్మోహన్ రెడ్డి మేలు చేసినట్టుగా, గతంలో ఎవరు కూడా వాళ్ళకి అంత మేలు చేయలేదు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి అయితే మాట్లాడటం జరిగేది. సరే, కర్మ అయితే ఫలించిందన్న ఒక రకంగా చెప్పుకోవచ్చు. వాళ్ళకి చేసిన ద్రోహానికి మొన్న ఎన్నికల్లో ఫలితం అనుభవించాడు. అయితే తాజాగా నివ్వెరపోయే కొన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి పాలనలో దళితుల మీద జరిగినటువంటి దాడులు, అత్యాచారాలు ఏ స్థాయిలో ఉన్నాయి అంటే దేశమే నివ్వెరపోయింది. ఆ స్థాయిలో 2022లో నమోదైన 2022 జనవరి నుంచి డిసెంబర్ వరకు నమోదైనటువంటి కేసులకు సంబంధించిన ఏదైతే వివరాలు ఉన్నాయో అవి చూస్తే ఒకసారిగా షాక్ అవ్వాలా. ఏంటి ఆ వివరాలంటే, వారానికి 4 దళిత గిరిజన మహిళల మీద అత్యాచారాలు జరిగాయి. వారానికి 4 మీద అంటే 7 రోజుల్లో 4 రోజులు ఆ 4 మీద దాడులు జరిగాయి. అలాగే నెలలో 5 మంది ఎస్సీ ఎస్టీలు హత్యలకు గురయ్యారు. ఒక నెలలో 5 మంది ఎస్సీ ఎస్టీలు హత్యలకు గురయ్యారు. ఓవరాల్గా ఆ ఏడాది మొత్తం సగటు ఇప్పుడు మనం మాట్లాడుకున్నది అంటే ఎన్ని దాడులు జరిగాయి, ఎంతమంది మహిళల మీద అత్యాచారాలు జరిగాయి, ముఖ్యంగా ఆ దళితులు, ఎస్సీ ఎస్టీలు, గిరిజనులు ఎవరైతే ఉన్నారో వారి మీద ఏ స్థాయిలో దాడులు జరిగాయి. ఒక రకంగా ఏంటంటే దీన్ని కంట్రోల్ చేయాలి, కానీ కంట్రోల్ చేయలేదు జగన్మోహన్ రెడ్డి. ఒకవేళ జరుగుతున్నాయంటే ఏం చేయాలి? కఠిన చర్యలు తీసుకోవాలా, చట్టాలు మార్చాలా, వారికి రక్షణ కల్పించే బాధ్యత పెంచాలా, తప్పు చేసిన వాడిని శిక్షించే విధానం మారాలా. ఇవేవి కూడా జగన్మోహన్ రెడ్డి చేయలేదు. చెయ్యకపోగా వాళ్ళ మీద అత్యాచారాలు జరిగాయి, హత్యలు జరిగాయి, దాడులు జరిగాయి. అయినప్పటికీ కూడా నా ఎస్సీలు, నా ఎస్టీలు అన్నాడు తప్ప వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయలేదు. ఇప్పుడు ఆ సంచలన విషయాలన్నీ కూడా బయటికి రావడం జరిగింది. జగన్ పాలనలో ఎస్సీ ఎస్టీల నరకయాతన 2022లో నమోదైన కేసులపై కేంద్రానికి సాంఘిక సంక్షేమ శాఖ నివేదిక. వారానికి 4 దళిత గిరిజన మహిళలపై అత్యాచారాలు, నెలకు 5 ఎస్సీ ఎస్టీల హత్య, సగటున రోజుకి 8 దాడులు, అత్యాచారాలు, హత్యలతో పాటు సగటున రోజుకి 8 దాడులు. రోజుకి 8 అంటే నెలకి 8 ఎన్ని దాడులు జరుగుతున్నాయి, ఏడాదికి ఎన్ని దాడులు జరుగుతున్నాయి మీరు అర్థం చేసుకోండి ఒకసారి. ఒక రోజుకి 8 దాడులు సగటున జరిగాయి దళితుల మీద. మరి జగన్మోహన్ రెడ్డి పాలనలో దళితులకు రక్షణ ఉందని చెప్పేవాళ్ళు ఎవరు? జగన్మోహన్ రెడ్డి దళితులకు ఎంత తీవ్ర ద్రోహం చేశాడో మనకు తెలుసు. దాదాపుగా 23-24 దళితులకు చెందినటువంటి పథకాలను రద్దు చేశాడు. బెస్ట్ అవైలబుల్ స్కూల్ లాంటి అద్భుతమైన పథకాన్ని రద్దు చేసే ప్రయత్నం చేశాడు. చివరికి హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా చెంపపెట్టు కొడితే చివరిలో మళ్ళీ ఇచ్చాడు. బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకం అనేది ఏంటి? దళితుల పిల్లలు కూడా కార్పొరేట్ పాఠశాలలో చదువుకోవచ్చు, వారికి సీట్లు కేటాయిస్తారు, దానికి ఫీజు గవర్నమెంట్ కట్టాలి. గతంలో కట్టేది ఏడాదికి 100 కోట్ల నుంచి 150 కోట్లు సుమారు అవుద్ది చదువుకునే వాళ్ళకి. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత దళితుల పిల్లలు కార్పొరేట్ పాఠశాలలో చదవటం ఏంటి? నేను బెస్ట్ అవైలబుల్ దీన్ని నేను అమలు చేయను. నేను అవసరమైతే అమ్మఒడి ఇస్తున్నా కదా 13,000 అది తీసుకోండి, నేను మాత్రం మీ పిల్లలకు ఫీజు కట్టనని చెప్పి హైకోర్టుకి వెళ్ళాడు. మేము బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకాన్ని రద్దు చేస్తామని. హైకోర్టు చెంపపెట్టు కొట్టి చివాట్లు పెట్టి పంపితే అబ్బాయి అని చెప్పి ఊరుకోకుండా హైకోర్టులో మళ్ళీ ఆ మెయిన్ బెంచ్కి వెళ్ళింది కేసు. సింగిల్ బెంచ్ నుంచి మెయిన్ బెంచ్కి వెళ్ళింది. మెయిన్ బెంచ్లో కూడా చీకొడితే అక్కడ కూడా వదిలిపెట్టకుండా మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. సుప్రీంకోర్టులో కూడా చీకొట్టింది. మీరు ఎస్సీ ఎస్టీలకి ఇచ్చే బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకాన్ని రద్దు చేయడానికి మీరెవరు? ఇప్పుడు ఈ పథకాన్ని రద్దు చేస్తే ఈ పథకాన్ని ఆసరా చేసుకుని చదువుతున్న మధ్యలో ఉన్న వారి పరిస్థితి ఏంటి? ఇప్పుడు 6వ తరగతిలో జాయిన్ అవుతాడని పిల్లోడు 10వ తరగతి వరకు పాఠశాలలో చదవాలా? నువ్వు రద్దు చేస్తే 6వ తరగతిలో జాయిన్ అయినాడు వాడు ఏం చేయాలి? ఈ పాటికి 10వ తరగతి వరకు ఏం చేయాలి? ఎవరు కడతాడు ఆ ఫీజు? ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయిన వాడు ఉంటే మిగతాది ఎవరు కడతారు? బీటెక్లో జాయిన్ అయిన వాడు ఉంటే ఎవరు కడతాడు? అదే కోర్టు అడిగింది. కోర్టు చివాట్లు పెట్టి మీరు ఖచ్చితంగా అమలు చేయాల్సిందే అంటే అప్పుడు అమలు చేశాడు. ఎందుకంత కక్ష జగన్మోహన్ రెడ్డికి? దళితుల పిల్లలు బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకం ద్వారా కార్పొరేట్ పాఠశాలలో చదువుకుంటే ఎందుకు అంత కక్ష? నీకేమైనా నష్టం జరిగిందా? 100 కోట్లలో కట్టలేవా? 14 లక్షల కోట్లు అప్పు చేసి నువ్వు దళితులు చదువుకోవడానికి ఉపయోగపడే 100 కోట్ల రూపాయలు కట్టలేవా? ఈరోజు దళితుల మీద జరిగిన దాడులకి ఏం సమాధానం చెప్తావు? నీ పాలనలో జరిగిన దాడులే కాదు అని నువ్వు చెప్పడానికి లేదు. నీ పాలనలో జరిగిన దాడులు కేంద్ర ప్రభుత్వమే నివ్వెరపోయే పరిస్థితి ఆ స్థాయిలో జరిగాయి. ఒక ఏడాదిలో 198 అత్యాచారాలు, 59 హత్యలు జరిగాయి.
జగన్ రెడ్డి పాలనలో 2022లో ఎస్సీ ఎస్టీ మహిళలపై 198 అత్యాచారాలు జరిగినట్టుగా లెక్కలు చెబుతున్నాయి. 59 మంది దళిత గిరిజనులు హత్యకు గురయ్యాయి. మొత్తంగా ఆ ఏడాది ఎస్సీ ఎస్టీ వేధింపులు దాడులకు సంబంధించి 2893 కేసులు నమోదయ్యాయి. ఒక ఏడాదిలో దళితుల మీద జరిగినటువంటి దాడులకు సంబంధించి దాదాపుగా 3000 కేసులు నమోదయ్యాయి. అంటే ఏ స్థాయిలో దళితుల మీద దాడులు జరిగాయో అర్థం చేసుకోవచ్చు. 5 ఏళ్లలో ఒక్క సమీక్ష కూడా లేదు. దాదాపుగా వాస్తవానికి ఏంటంటే ఈ క్రైమ్ రేట్ అనేది తగ్గుతూ ఉండాలి. కానీ జగన్మోహన్ రెడ్డి పుణ్యమా అని చెప్పి ఈ క్రైమ్ రేట్ అనేది పెరుగుతూ ఉంది. 2019లో 2700 ఘటనలు జరిగితే 2020లో 2300 ఘటనలు. అప్పుడు ఏంటంటే లాక్డౌన్ కారణంగా ఇదే అయిందిలేండి. తర్వాత 2021 నాటికి వచ్చేటప్పటికి ఏమైంది, మళ్ళీ 14% పెరిగింది. మళ్ళీ 2700కి వెళ్ళింది. 2022 నాటికి వచ్చేటప్పటికి మళ్ళీ 6% పెరిగి 2900కి వచ్చింది. అంటే ఈ దాడులు అనేది ఈ గవర్నమెంట్ సక్రమంగా పనిచేస్తే తగ్గుతుండాలా, కానీ దాడులు అనేవి పెరిగాయి. అంటే దళితుల మాన ప్రాణాల పట్ల జగన్మోహన్ రెడ్డికి చీమ కుట్టినట్టుగా కూడా లేదు. అత్యంత దౌర్భాగ్యమైన విషయం ఏంటంటే ఒక సమీక్ష కూడా చేయకపోవటం అత్యంత దౌర్భాగ్యం. నేను దళితుల్ని హోంమంత్రిగా పెట్టానని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి దళితుల మీద వేల సంఖ్యలో దాడులు జరిగితే ఒక సమీక్ష కూడా చేయరా. దళిత డాక్టర్ సుధాకర్ ఎలా చనిపోయాడు, దళితుడు సుబ్రహ్మణ్యం ఎలా చనిపోయాడు, వరప్రసాద్ ఎలా చనిపోయాడు, అచ్చెన్న ఎలా చనిపోయాడు, అనితారాన్ని ఏ విధంగా వేధించారు, జడ్జి రామకృష్ణని ఏ విధంగా వేధించారు. వీళ్ళంతా దళితులే కదా. కానీ ఏ రోజు జగన్మోహన్ రెడ్డి నోరు మెదపలేదు. మనకేంటంటే పైకి 5ో 10ో మాత్రమే పెద్దగా కనపడుతున్నాయి. కానీ దళితుల మీద ఒక ఏడాది 2022 జనవరి నుంచి డిసెంబర్ వరకు 2980కి పైగా కేసులు దాడులకు సంబంధించి కేసులు నమోదయ్యాయి స్టేషన్స్లో. రాష్ట్రం మొత్తం మీద 198 మంది మహిళల మీద అత్యాచారాలు జరిగాయి. 59-60 మంది దళితుల్ని చంపేశారు, దాడులు చేసి హత్యలు చేసి చంపేశారు. జగన్మోహన్ రెడ్డి ఏ రోజు కూడా నోరు మెదపల, ఏ రోజు కూడా దీని మీద సమీక్ష నిర్వహించాల. ఎందుకు దళితుల మీద దాడులు జరుగుతున్నాయని ఏ రోజు కూడా పోలీసు అధికారులను కూర్చోబెట్టి మాట్లాడాల. వారికి న్యాయం చేస్తామని ఏ రోజు భరోసా ఇవ్వాల. దళిత డాక్టర్ సుధాకర్ని అత్యంత దారుణంగా నడి రోడ్డు మీద పిచ్చివాడు ముద్ర వేస్తే జగన్మోహన్ రెడ్డి నోరు విప్పల. దళితుడు రామకృష్ణ ఎంత దారుణంగా వేధించారు. దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని ఏం చేశారు మీరు? పాపం ప్రశ్నించిన పాపానికైనా చంపేశారు. మద్యం గురించి ప్రశ్నించిన ఒక వ్యక్తిని చంపేశారు, కిరణ్ ఎవరో. ఇలా 1 కాదు 2 కాదు అనేక దాడులు. జగన్మోహన్ రెడ్డి దళిత ద్రోహి అనడానికి ఇవే నిదర్శనం. ప్రజలు గుర్తుపెట్టుకున్నారు కాబట్టే మొన్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పారు. లెక్కలు అనేది బాహ్య ప్రపంచానికి తెలియటం ఆలస్యం కావచ్చు, కానీ దాడుల్లో బాధపడిన దళితులకు తెలియదా జగన్మోహన్ రెడ్డి వల్ల జరిగిన నష్టమేంటో? వైసీపీ నేతల వల్ల జరిగిన అత్యాచారాలు హత్యలే ఎక్కువ ఇందులో. వైసీపీ నేతల దాడులే ఎక్కువ ఇందులో. అధికారాన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళ భూములు కబ్జా చేయడానికి, వాళ్ళకి కావాల్సిన పనులు చేయించుకోవడానికి, ప్రధానంగా అసైన్డ్ భూములు లాక్కోవడం కోసం చేసినటువంటి దాడులు, అత్యాచారాలు, హత్యలే ఇవన్నీ ప్రధానంగా. కాబట్టే ప్రజలు దళితులు మొన్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి చెంపపెట్టు లాంటి సమాధానం ఇచ్చారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఎంత దళిత ద్రోహి అనటానికి ఈరోజు బయటకు వచ్చినటువంటి నివేదికలే ఒక ఉదాహరణ.